హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే ఏం చేసి చూపించలేదు, కాకపోతే నేను ఇంట్లో ఏం వండినా అవి మాత్రం చూపిస్తున్నాను. ఇది ఒక్క మామిడికాయతో పచ్చడి అయితే ప్రిపేర్ చేసిన అనమాట. మామూలుగా మీడియం సైజు మామిడికాయ, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, అట్లనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇంకా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న. అట్లనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత తాలింపు కోసం అయితే ఇంకా కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసిన ఇందులోనే. అవన్నీ తాలింపుకు వేసుకొని తాలింపు వేసిన ఒక 2 గరిటెలు ఆయిల్ వేసి, ఇంకా ఈరోజైతే నేను మళ్ళీ బీరకాయ కూర కూడా చేసిన అనమాట. ఒక పావు కేజీ బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. కర్రీ అయితే సూపర్గా కుదిరింది. ఒక టమాటో వేసి వండిన. ఇంకా పప్పు ప్రిపేర్ చేసిన. రోజు మాకు పప్పు అయితే ఉండాలి కదా, బీరకాయ కర్రీ కాకుండా పప్పు కూడా చేసిన అనమాట. పప్పులోకి అయితే కొంచెం మామిడికాయ ముక్క వేసి తర్వాత 2 టమాటాలు వేసి పప్పు ప్రిపేర్ చేసిన. రోజైతే నేను ఎక్కువ శాతం పప్పుచారు, సాంబార్ అట్లా చేస్తుంటే, ఈరోజు పప్పు అయితే కొంచెం ఒక విజిల్ ఎక్కువ వచ్చినట్టుంది కుక్కర్లో, కాబట్టి మెత్తగా ఉడికిపోయి ఇట్లా దగ్గరికి అయిపోయిందనమాట. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా కూడా అప్పుడప్పుడు వేడివేడి అన్నంలోకి ఇట్లా పప్పు వేసుకొని నెయ్యి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఏం చేసుకోలేదన్నమాట. నేను మామూలుగా అంబలి కాసుకొని తాగిన. ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుని ఒక గ్లాసు బియ్యం, అన్నం అయితే వండేసిన. రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తా, చపాతీ అయినా దోశ, ఇడ్లీ ఏదైనా కానీ. ఈరోజు ఇంకా మా హస్బెండ్ నిద్ర లేవలేదు, కాకపోతే చేసేటప్పటికి ఇంకా ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటాడు కదా, అందువలన మత్తుగా ఉంటుంది కాబట్టి లేవలేదు. అందుకే నేను అంబలి కాసుకొని తాగిననమాట. ఇంకా చూడండి, పచ్చడి చేసి ఒక అరగంట కూడా కాలేదు, ఆయిల్ అయితే ఎట్లా తేలిందో. కానీ టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. ఇంకోటి ఏంటంటే, నాకు సబ్స్క్రైబర్స్ అయితే పర్వాలేదు వచ్చినాయి, కానీ వాచ్ టైం అయితే 1 ఇయర్ అయిపోయింది కాబట్టి 1 ఇయర్ 1 మంత్ కావస్తుంది కాబట్టి వాచ్ టైం అనేది రోజు రోజుకి కొంచెం డిక్రీజ్ అవుతుందన్నమాట. అదే కొంచెం బాధగా ఉంది. కాకపోతే ఇంకా ఇంక్రీజ్ ఎప్పుడవుతుందో చూడాలి. అందుకనే కొంచెం వీడియోలు చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తలేదన్నమాట. ఇంకేదో ఈరోజు వండిన కదా అని ఇదైతే చూపించేస్తున్నా. ఇంకా అంతే ఈరోజు వీడియో అయితే. ఎవరైనా చూసేవాళ్ళు కొంచెం చూడండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.